వాపును చూసి బల్బ్ అనుకోవద్దు. సోషల్ మీడియాలున్న ఫాలోవర్లను బట్టి మనిషికి క్రేజు పతార ఉంటుంది అనుకోవద్దు అంటున్నది బుట్టబొమ్మ. అదేనులా సినిమా హీరోయిన్ పూజా హెగ్డే. అసలు సోషల్ మీడియా అనేది లెక్కలకు తీసుకునేదే కాదు, అది వేరు, మనిషికుండే విలువ వేరు. సోషల్ మీడియా ఫాలోవర్లకు సినిమాలు తీసే మాకుండే క్రేజుకు సంబంధమే లేదు అంటున్నది. ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, ఫేస్బుక్లో ఫాలోవర్లు 10 లక్షల 20 లక్షల మంది ఉంటారు. వాళ్ళంతా వచ్చి సినిమా విడుదల కాగానే చూడరు కదా. ఫాలోవర్స్తోనే విలువ అంటే వాళ్ళంతా ఎగబడి సినిమాలు చూడాలి కదా. అట్లనే పెద్ద పెద్ద స్టార్లకు 5,000 10,000 మంది ఫాలోవర్లే ఉంటారు. అంత తక్కువ మంది ఫాలోవర్లు ఉన్నంత మాత్రాన వాళ్ళకు క్రేజ్ లేదు, విలువ లేదు, వాళ్ళు తీసిన సినిమాలు ఆడాయి అనేది ఏమన్నా ఉన్నదా? సోషల్ మీడియాతోని సంబంధం లేకుండా పొట్టు టికెట్లు తెగుతాయి, కోట్ల రూపాయలు వసూలవుతాయి. కొందరు సూపర్ స్టార్లకైతే సోషల్ మీడియా అకౌంట్లే ఉండయి. మరి అది ఎట్లా? కాబట్టి సోషల్ మీడియా అనేది పెద్ద సొల్లు. కొందరు నిజమైన అభిమానులు ఉంటారు కావచ్చు, కానీ వాళ్ళను సినిమా టాకీస్కు తీసుకురావాలంటే మనం మంచిగా యాక్టింగ్ చేయాలి, మనం మంచిగా కష్టపడాలి, మంచి స్టోరీలు సెలెక్ట్ చేసుకొని దానికి న్యాయం చేసేదానికి ఎంత కష్టమైనా ఓర్చుకొని చేయాలి. అప్పుడు మాత్రమే మంచి పేరు వస్తుంది, తర్వాత మనల్ని బతికిస్తుంది అన్నట్టు చెప్పిందట. అంటే మనకు క్రేజ్ తెప్పించేది, మన పతారం పెంచేది, మనిషి విలువను ఇంకింత ఎక్కువ చేసేది ఆ మనిషి చేసే మేలైన పని తప్ప సోషల్ మీడియాను ఇంకోటో మరోటో కాదు. కాబట్టి సోషల్ మీడియా ఫాలోవర్లు అనేది చిన్న ముచ్చట అన్నదట. చాలా రోజుల కిందనే పూజా హెగ్డే అన్న ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డే మాట్లాడిన వీడియోను షేరింగులు చేస్తున్నారట.